బ్రెస్ట్ ఫీడింగ్ ఎట్లా ఆపాలి అని కూడా చాలా మంది మదర్స్ కంప్లైంట్ చేస్తారు నాకు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇది ఒక చాలా పర్సనల్ ప్రిఫరెన్స్. సో నేను పేరెంట్స్కి వాళ్ళ డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తాను. కొన్ని పేరెంట్స్ 1 yearకి మానేయాలనుకుంటారు, కొన్ని పేరెంట్స్ 1.5, 2 years. పర్ఫెక్ట్, అప్ టు దెమ్. బట్ వెన్ డూ యూ నీడ్ టు స్టాప్? సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల డేంజర్స్ ఏముంటాయి ఒకసారి మేము అది అర్థం చేసుకుంటే ఇది ఎప్పుడు మనం ఆపాలో తెలుస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అట్ విల్ అని వస్తుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అట్ విల్ అంటే ఏంటి? వెన్ ఎవర్ ద చైల్డ్ డిమాండ్స్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్, నాట్ ఫర్ న్యూట్రిషన్ బట్ ఫర్ సమ్ సైకలాజికల్ రీఅష్యూరెన్స్. సో సమ్ టైమ్స్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏమవుతుంది, నైట్ అంతా నిద్రపోయేటప్పుడు పాలు పెట్టడము. అండ్ ఇఫ్ యూ సీ మోస్ట్ పేరెంట్సే ఆయన ఎక్కువ పాలు తాగడండి, జస్ట్ నిద్రపోవడానికి ఒక 5 minutesలో నిద్రపోతాడు. ఇట్స్ నాట్ హ్యావింగ్ సో మచ్ మిల్క్, ఇట్స్ జస్ట్ ఫర్ దట్ సపోర్ట్, సైకలాజికల్ రీఅష్యూరెన్స్. సో దీనిలో ఏమవుతుంది, నోట్లో పాలు ఉండిపోతుంది. సో పిల్లోడు నిద్రపోతాడు, పాలు ఉండిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ పాలు పంటి చుట్టూ ఉంటుంది. సో హోల్ నైట్ నోట్లో ఉన్న క్రిములు ఏం చేస్తాయి, ఈ పాలని యాసిడ్గా మార్చుతుంది. అక్కడి నుంచి క్యావిటీస్ వస్తాయి. సో పేరెంట్స్ చేయాల్సింది ఏంటి, వన్స్ అ వీక్ ఈ లిప్స్ని ఇట్లా లేపి చూడాలి. ఎందుకు, ఈ క్యావిటీస్ మిల్క్ వల్ల ఎక్కడ అవుతుంది, ఈ గమ్స్ దగ్గర, అంటే ఈ పన్ను ఉంది, చిగురు ఉంది. మీ క్యావిటీ పాల వల్ల ఏమవుతుంది, ఈ ఫ్రంట్ టీత్కి ఈ చిగురు దగ్గర ఈ లైన్లో క్యావిటీ స్టార్ట్ అవుతాయి. సో దాన్ని ఎలా చెక్ చేయాలి, లిప్స్ని లిఫ్ట్ చేయాలి. సో మీకు ఒకవేళ ఒక చిన్న వైట్ స్పాట్ లేకపోతే కలర్ మారినట్టు అనిపిస్తే ఓకే దిస్ ఇస్ ద టైం, నేను ఫీడింగ్ ఆపేయాలి అని మీకు ఒక సిగ్నల్ ఇచ్చింది. సో ఎలా ఆపుతారు? ద బెస్ట్ వే టు డూ ఇట్ ఈస్ ఇన్ 1 shot. కొన్ని పేరెంట్స్ అనుకుంటారు నేను మెల్లమెల్లగా ఆపుతాను, అది అవ్వదు, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. కొన్ని పేరెంట్స్ అనుకుంటారు నేను ఒక గ్రాడ్యువల్గా 2-3 monthsలో ఆపుతాను, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో మీరు నేచర్లో చూస్తారు, బర్డ్స్ ఉంటాయి. ఆ బర్డ్స్ ఒక స్టేజ్కి వచ్చాక తల్లి ఏం చేస్తుంది, బయటికి తోసేస్తుంది. బికాస్ ద బర్డ్ హ్యాస్ టు సర్వైవ్ ఇన్ నేచర్, టఫ్ అవ్వాలి. సో సిమిలర్లీ పేరెంట్స్ ఆ టైంలో కొంచెం మనసు గట్టి చేసి ఏడవనివ్వాలి. పిల్లోడు ఏడుస్తాడు, పాల కోసం ఏడుస్తాడు, ఇక దొరకదు అనే సిగ్నల్ వచ్చేస్తే ఫస్ట్ డే 1/2 hour ఏడుస్తాడు, 40 minutes ఏడుస్తాడు, సెకండ్ డే ఒక 10 minutes ఏడుస్తాడు, థర్డ్ డే ఏడవడు, అర్థమైపోతుంది ఓకే ఇంకా నాకు పాలు లేదు. సో దాట్ స్టెప్ ఇఫ్ అ పేరెంట్ ఈజ్ ఏబుల్ టు టేక్, మీకు ఫీడింగ్ ఆపడం ఈజీ అయిపోతుంది. మీరు మెల్లిమెల్లిగా ఆపాలనుకుంటే అవ్వదు. సో ఈ విషయంలో కొన్నిసార్లు గ్రాండ్ పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. అయ్యో ఎందుకు ఏడుస్తున్నాడు కదా, పాలు ఇచ్చేసి ఎందుకు చేస్తున్నావు. ప్లీజ్ టెల్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, క్లోజ్ ద డోర్, గో బ్యాక్ టు స్లీప్, వీ విల్ మేనేజ్ అండ్ ప్లీజ్ స్టాప్ దిస్. ఎందుకంటే దీనివల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఇంకొన్ని ఇష్యూస్ కూడా మేము చూస్తాము. ఈ డిలేడ్ ఆర్ ప్రొలాంగ్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బియాండ్ 3 years, 4 years, కొన్ని పేరెంట్స్ 5 years దాకా కూడా చేస్తారు. నాకు ఒక పేషెంట్ ఉండే 7 years బాయ్ స్టిల్ బ్రెస్ట్ ఫీడింగ్. 7 years? బట్ ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ పేరెంట్ ప్రిఫరెన్స్. ఓకే. సో ఇట్స్ ఎవరిది వాళ్ళ ప్రిఫరెన్స్. ఓకే. సో నౌ మై సజెషన్ or advice to such parents who want to continue breastfeeding after 3. సో మీరేం చేయండి, డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయకుండా దాన్ని ఒక బ్రెస్ట్ పంప్తో ఎక్స్ప్రెస్ చేసి బాటిల్లో ఇవ్వండి, లేకపోతే ఒక కప్లో ఇవ్వండి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దట్ కాన్స్టెంట్ సకింగ్ యాక్షన్ ఒక ఏజ్ తర్వాత ఏమవుతుంది, మీ ఫేస్ డెవలప్మెంట్, ఆ పిల్లోడ్ ఫేస్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. సో పళ్ళు, ఈ జా పొజిషన్, జా గ్రోత్ ప్యాటర్న్ మారిపోతుంది. That's the reason why 3 తర్వాత it's not a good idea. But again, personal preference. We are here if something goes wrong. But to prevent it, this is our suggestion. సూపర్. ఇందాక మయో ఫంక్షన్ అని ఒక టర్మ్ వాడారు. వాట్ ఈస్ మయో ఫంక్షన్, అసలు అంటే ఏంటి? ఓకే, సో మయో ఫంక్షనల్ థెరపీ బేసికలీ చాలా పాత కాన్సెప్ట్ ఆర్థోడాంటిక్స్ అంటే డెంటిస్ట్రీలో. మీరు ఒకవేళ 1868 ఐ థింక్ ఆ ఇయర్లో జార్జ్ కేట్లిన్ అని ఒక లాయర్ ఒక బుక్ రాశాడు, షట్ యువర్ మౌత్ ఇఫ్ యూ వాంట్ టు లివ్. చాలా క్యూరియస్ టైటిల్ అది, షట్ యువర్ మౌత్ ఇఫ్ యూ వాంట్ టు లివ్. సో ఆ బుక్లో ఏం రాశారంటే తను నేటివ్ అమెరికన్స్, ఎవరైతే అమెరికన్ ఇండియన్స్ అంటారు అక్కడ, నేటివ్ అమెరికన్స్తో, ఈ ట్రైబల్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యాడు. సో వాళ్ళ హ్యాబిట్స్ స్టడీ చేశాడు.
సో ట్రైబల్స్లో హ్యాబిట్ ఏముండే అంటే మౌత్ బ్రీదింగ్ అక్కడ టాలరేట్ చేసేవాళ్ళు కాదు. చిన్నపిల్లలు మౌత్తో బ్రీతింగ్ చేస్తే ఎంబడే కరెక్ట్ చేసి మౌత్ క్లోజ్ చేపించేవాళ్ళు. సో ఈ ట్రైబ్ పాటు తను ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ గడిపాడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ. హీఈస్ అ లాయర్ ప్లస్ అన్ ఆథర్ అండ్ హీ యూస్ టు రైట్ అబౌట్ హిస్ ట్రావెల్స్ అనమాట. సో అక్కడి నుంచి ఇది మన డెంటిస్ట్రీలో ఈ కాన్సెప్ట్ వచ్చింది. దెన్ మౌత్ బ్రీదింగ్ అంటే నోటితో శ్వాస తీసుకోవడం, దాని ఎఫెక్ట్స్ మన గ్రోత్ పైన ఎలా ఉంటుంది, బాడీ హెల్త్ పైన ఎలా ఉంటుంది, మెంటల్ హెల్త్ పైన ఎలా ఉంటుంది, ఇంటెలిజెన్స్ పైన ఎలా ఉంటుంది, బిహేవియర్ పైన ఎలా ఉంటుంది. హీస్ డాక్యుమెంటెడ్ సో మెనీ థింగ్స్. అక్కడి నుంచి డెంటిస్ట్రీకి వచ్చింది. కొన్ని సే అబౌట్ 40, 50, 60 ఇయర్స్ తర్వాత ఈ కాన్సెప్ట్ స్లోగా మర్చిపోయారు. రీసెంట్ కరికులంలో చూస్తే ఈ కాన్సెప్ట్ లేదు డెంటల్ స్కూల్స్లో, కానీ ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది మళ్ళీ, ఇట్స్ టేకింగ్ సిగ్నిఫికెన్స్. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మన మసిల్స్ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తే మన గ్రోత్, బాడీ షేప్, స్కెలిటల్ స్ట్రక్చర్ అంతా హార్మనీగా ఉంటుంది, బ్యాలెన్స్లో ఉంటుంది. ఒకవేళ మన మసిల్స్ సరిగ్గా లేదు, ఒక మసిల్ డామినేట్ చేస్తుంది, ఇంకో మసిల్ యాక్టివేషన్ లేదు, అలాంటప్పుడు మనకి ఇష్యూస్ కనిపిస్తాయి. సో ఈ మయోఫంక్షనల్ థెరపీ ఏం చేస్తుంది, అర్లీగా అంటే 5 years 4 years ఆ ఏజ్లో పిల్లల్ని చూసి వాళ్ళ హ్యాబిట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, మసిల్స్ బ్యాలెన్స్లో ఉన్నాయా లేదా ఒకసారి స్టడీ చేస్తాం. అది లేకపోతే దాన్ని మళ్ళీ మనం ఫంక్షన్ కరెక్ట్ చేసేస్తాం. అంటే మసిల్ ఫంక్షన్ మనము ఒక నార్మల్సీకి తీసుకొస్తాం. దాని రిజల్ట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్రోత్ కరెక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా పాస్చర్, బ్రీదింగ్ ఎఫెక్ట్స్, బిహేవియర్, ఇంటెలిజెన్స్, ఫోకసింగ్ అబిలిటీ ఇవంతా ఒక ట్రాక్ వస్తుంది. ఇది అడల్ట్స్ కూడా వర్తిస్తుందా? అడల్ట్స్కి వర్క్ ఇస్తుంది, కానీ స్లో. అంటే మనకి జనరల్ గ్రోత్ అయిపోయేది ఎప్పుడు, ఫేషియల్ గ్రోత్ కంప్లీట్ అయిపోయేది 12-13 తర్వాత ఫేషియల్ గ్రోత్ స్లో అయిపోతుంది. అడల్ట్స్లో మీరు అడల్ట్స్ జిమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫిజిక్ కనిపిస్తుంది, మీకు చేంజ్ కనిపిస్తుంది. ఓన్లీ మసిల్స్ కాదు, వాళ్ళ బోన్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది. సిమిలర్గా అడల్ట్స్ ఒకవేళ కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళకి ఈ జా లైన్, మనకి చిన్ మంచి కావాలి, ఫేస్ ఫ్యాట్, ఈ జా లైన్ నాకు షార్ప్ కావాలి, నోస్ బ్రిడ్జ్ మంచిగా కావాలి, చీక్ బోన్స్ కావాలి. సో కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే ఎస్ అడల్ట్స్కి కూడా అది వర్క్ అవుతుంది, బట్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ చిల్డ్రన్లో మీరు 6 months 8 months 1 yearలో చేంజెస్ చూస్తారు. అడల్ట్స్కి ఇట్ విల్ టేక్ 3.5-4 years ఖచ్చితంగా వర్క్ అవుతుంది, బట్ అట్ అ స్లోవర్ స్టేజ్. సో బేసికలీ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే వాజ్, ఈ మయోఫంక్షనల్ థెరపీలో వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ. సో ఇందులో కొన్ని నెంబర్ 1 ఇస్ ఎక్సర్సైజెస్. సో ఈ ఎక్సర్సైజ్లో ఏమవుతుంది, లిప్స్, చీక్ మసిల్స్, చిన్ మసిల్స్, టంగ్, ఈ గ్రూప్ ఆఫ్ మసిల్స్ని మనం బ్యాలెన్స్ చేస్తాం. కొన్ని మసిల్స్ ఎక్స్టర్నల్ మసిల్స్ అంటే నోటి బయట ఉంటాయి, ఇవి. ఇంటర్నల్ మసిల్ ఏంటి, టంగ్. ఈ 2 ఫోర్సెస్ని మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఏది డామినేట్ చేస్తుంది, మీ టీత్ అక్కడ ఉంటుంది. సపోజ్ టంగ్ డామినేట్ అయితే పళ్ళు ఎత్తుగా అవుతాయి, సపోజ్ ఈ లిప్స్ డామినేట్ అవుతే పళ్ళు లోపలికి వస్తాయి. సో మనం ఈ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో అర్లీగా మనం 5 years 6 years ఐడెంటిఫై చేస్తే, సింపుల్ ఎక్సర్సైజెస్తో కరెక్ట్ చేసేస్తే, బై ద టైమ్ ద చైల్డ్ ఇస్ 13-14 బ్రేసెస్ అవసరం ఉండదు. గ్రోత్తోనే మనం ఆ మసిల్ ఫంక్షన్ కరెక్షన్తోనే నార్మల్ వచ్చేస్తుంది, టీత్ మంచిగా ఒక వరుసగా వచ్చేస్తాయి, ఇంకా బ్రేసెస్తో పని లేదు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది.